నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలవరం నిర్వాసితులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే పునరావాసం ప్యాకేజీ, ఇతర నిధులు జమ చేస్తూ ఉన్నారు. ఈ అంశం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మన ముందు ప్రముఖ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సార్, పూర్తిగా 5 ఏళ్లలో పోలవరం నిర్వాసితులు గాలికి వదిలేశారు సార్. దాదాపు 5,000 కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి పునరావాసం ప్యాకేజీ, ఇతర నిధులు జమ చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఇక్కడ ఏదైనా ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ కట్టదలుచుకున్నప్పుడు, ఏదైనా భారీ నిర్మాణం కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లో కొంతమంది దగ్గర నుంచి భూ సమీకరణ చేయాల్సి రావచ్చు, కొంతమంది ఇళ్ళు వాళ్ళు నిర్వాసితులు అవుతారు ఇలాంటి ప్రాజెక్టులు. పోలవరం అనేటువంటిది బహుళార్థక సాధక ప్రాజెక్టు, భారీ ప్రాజెక్టు. ఆ నిర్మాణం వల్ల ఖచ్చితంగా కొన్ని వేల మంది నిర్వాసితులు అవుతారు. 2019 ఎన్నికల ముందు అసలు ఈ నిర్వాసితుల అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, రాజశేఖర రెడ్డి ఈ పోలవరం ప్రాజెక్టు గురించి జలయజ్ఞం పేరుతోటి తలపెట్టినప్పుడు కాలువలై తవ్వించి మొబిలైజేషన్ అడ్వాన్సులు రిలీజ్ చేయడు కదా, ఆ కాంట్రాక్టర్లకి అందరికీ తన బ్యాచ్ అందరికీ ఇచ్చుకున్నాడు డబ్బులు. అప్పుడే ఆ పోలవరానికి అది క్లియర్ చేసి పెట్టి ఉండాలి కదా. అప్పుడు ఆ నిర్వాసితులందరికీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చి వాళ్ళందరికీ డబ్బులు రిలీజ్ చేసి ఉంటే, ఆ నిర్వాసులు అందరూ వేరే చోటకు పోయి వాళ్ళ నివాసాలు ఏర్పరచుకుని భూమి కొనుక్కుంటూ ఏదో వాళ్ళు బతుకుతారు, వాళ్ళు బతుకుతారు అంటే ప్రాజెక్టుకు ఒక క్లియరెన్స్ వచ్చేది. అది మానేసి కాలువలు తవ్వండి బాబు, డబ్బులు ఎత్తుకుపోండి, రియల్ ఎస్టేట్ మీద పెట్టండి, బాగా భూముల ధరలు పెంచండి, ఈ కార్యక్రమం చేసిండే. అది చూసి జనాలు గెట్టిన పై పూత. ఒకసారి భూమి వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి డబ్బులు అటు ఇటు చల్లబడిన చాలా బాగుంది అనుకున్నారు తప్ప, ఆ ప్రాజెక్ట్ అలా ఉండిపోయింది కదా. వాళ్ళకైనా వాళ్ళు కొడుకు వచ్చి మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టాడు దాని మీద. ఇతను ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆ ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రాజెక్టుగా చేసిన తర్వాత మొత్తం భారం కేంద్రం భరించాలి, ఈ నిర్వాసితుల పరిహారంతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణం కూడా కేంద్రమే భరించాలి. ఆ పరిస్థితిలో వాళ్ళు ఎలాగే ఇవ్వాలనుకున్నారు, ఇద్దామనుకున్నారు, దానికి మీనమేషాలు లెక్క పెట్టి కొర్రీలేసి నానా ఇది చేశారు. ఆఖరికి మొత్తం మీద సవరించిన అంచనాలను ఒప్పుకున్నారు 2017 అక్టోబర్లో. దాన్ని రిలీజ్ చేయడంలో కొంచెం జాప్యం ఉంది. వీళ్ళు పెట్టుబడి పెడితే వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ పరిహారం మాత్రం వాళ్ళు పెండింగ్ ఉంటూ వచ్చింది. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అలా ఇచ్చి క్రమంలో కొంత ఆ లోకల్గా ఉన్న వాళ్ళు అధికారులైనా ప్రజలైనా కొంత అవకతవకలు చేస్తారు. దాన్ని అన్అవైడబుల్ ఏం చేయాలి, దాన్ని సరి చేసుకుని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇతను వచ్చి ఏమన్నాడంటే, నేను 10 లక్షలు ఇప్పిస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. పోలవరం నిర్వాసితులందరికీ 10 లక్షలు ఇప్పిస్తాం. దానికి ప్రజలు కూడా నమ్మారు, ఓట్లు వేసారు, గెలిపించారు. అందరూ నమ్మినట్టు వాళ్ళు నమ్మారు. అతను వచ్చిన తర్వాత వాళ్ళు ఊసేలేదు. ఎంత దుర్మార్గం చేసేది తెలుసు మీకు. పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయకపోగా వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి కదా. ప్రాజెక్ట్ కట్టాలంటే వాళ్ళు ఖాళీ చేయించాలి, ఖాళీ చేయించాలంటే వాళ్ళు పరిహారం ఇవ్వాలి. ఈ పరిహారం ఇవ్వడానికి ఎగ్గొట్టడానికి అక్కడ ముంపు ప్రాంతాలు ఉంటాయి కదా, ప్రతి సంవత్సరం ముంపు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల కూడా ముంపు ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ కొన్ని అడ్డులు కట్టేశారు కాబట్టి వాళ్ళందరినీ అలా గాలికి వదిలేసాడు. వాళ్ళే ఈ భరించలేక, ఈ ముంపు తట్టుకోలేక, ఈ పాములు గీములు అన్నీ వచ్చేస్తే ప్రతి సంవత్సరం ఈ ముంపు భరించలేక వాళ్ళే పోతారండి. అది ఎంత దుర్మార్గం, అమానవీయత అండి అది. ఇలాంటి పరిస్థితుల్లో 5 ఏళ్ళు జరిపేసాడు, ₹1 ఇవ్వలేదు ఎవరికని. ఎంతసేపు తన బొక్కసం నింపుకోవడానికి, తను కొల్లగొట్టేయడానికి, తన వాళ్ళు మేసేయడానికే చూసుకున్నారు తప్ప ఆ ప్రాజెక్టు గురించి కానీ, ఆ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి కానీ, నిర్వాసితుల గురించి కానీ పట్టించుకున్నది లేదు. వాళ్ళు ఓ రంగా చెప్పండి, ఎత్తు తగ్గించండి పర్వాలేదు అన్నాడు. ఏంటి, నిర్వాసితులకి పరిహారం ఇవ్వబడద్దని ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించి ఆ ముంపు ప్రాంతాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. అంటే తన తాలూకు బహుళ ప్రయోజనాలని పణంగా పెట్టాడు. ఆ ప్రాజెక్టు కట్టడం ఎందుకు, బహుళార్థ సాధన, సాగునీరు, విద్యుత్తు, జల విద్యుత్తు వల్ల ఎంతో ఉపయోగం కదా. నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించి, ముంపు ప్రాంతాన్ని తగ్గించి పరిహారం ఎగ్గొట్టడానికి ప్లాన్ చేశాడు. అయితే దేవుడు దయ ఉంది, ప్రజలు తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఈ సమాజంలో అన్ని వర్గాలని అన్ని రకాలుగాను అరాచకాలు చేసి అన్ని రకాలుగాను అన్యాయం చేశాడు కాబట్టి తోస్తారు బయటికి. బాబు గారు రాగానే దిగ్భ్రాంతి గురయ్యే విషయం ఏంటంటే, కనీసం టీడీపీ కూటమి మద్దతుదారులు కూడా దాన్ని మాట్లాడుకోలేని విధంగా వాళ్ళు కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. రకంగా చెప్పాలంటే టకాలమని వేస్తారు డబ్బులు, 800 కోట్లు చిల్లర. ఇది మరి ఈ విషయం మీద అసలు బ్రహ్మాండమైన ప్రచారం జరగాలి. అతను బటన్ నొక్కి డబ్బులు పండియో లేదో తెలియకుండా ఏంటండి, అతను మార్చి ఏప్రిల్లో నొక్కాడు బటన్, ఇప్పటికీ పడలేదు. మొన్నటిదాకా డబ్బులు వాళ్ళకి పడలేదు. అయినా సరే వాళ్ళు విపరీతమైన ప్రచారం చేసుకున్నారు. చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పేసుకోండి. ఆ పనిగా పవన్ కళ్యాణ్ గారు నాళ్ళు తిడతా ఉండిపోయాడు. ఇలా అంత ప్రచార పటాటోపం చేసి అడావుడి చేసి రూప పడకపోగా
చడి చెప్పులు లేకుండా వాళ్ళ అకౌంట్లో వచ్చి పడి పొద్దున్న కింగ్ 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 అని సౌండ్లు వస్తే చూసుకుంటే డబ్బులు పడిపోతూ ఉన్నాయి వాళ్ళందరికీ. దీని గురించి ఆ కూటమి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలి కదా, కార్యకర్తలు అది మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? దానికి వేరే కథ, వేరే కారణం ఉంటుంది. ఏంటంటే ప్రభుత్వం మీద ఎందుకు వాళ్ళకి ఎందుకు అసంతృప్తి అసహనం ఉంది, ఇంకా తెలియదు పూర్తిగా. ఇప్పుడే కోలుకుంటున్నారు. మనం ఊరికే ఆ అసంతృప్తిని దిగమింగుకుని ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని ఖచ్చితంగా బయట చెప్పాలనేటువంటి భావన బాధ్యతలకు వచ్చారు. వాళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు కాదని, ఎవరికో రూపాయి ఎవరు వాళ్ళు శుభ్రంగా వాళ్ళు అంతటా వాళ్ళే దీన్ని కాపాడుకోవాలరా బాబు అని చెప్పి ఒక బలవంతపు అగ్రిమెంట్ ఇది. ఈ ప్రభుత్వాన్ని చచ్చినట్టు కాపాడుకోవాలి ప్రజలు. దీన్ని కాపాడుకోలేదనుకోండి ఆడొచ్చేతను వెళ్ళింది. ఆ భయం అయితే ఉంది అందరికీ. అయితే చాలా ముందడుగండి ఇది. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో ఈ రకంగా వాళ్ళకి డబ్బులు పరిహారం ఇవ్వటం అనేటువంటిది ఆహ్వానించదగ్గ పరిణామం. పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుద్దంటానికి నమ్మకం కలిగించే కార్యక్రమం ఇది. అంటే మనం నమ్మొచ్చు, వెంటనే వీళ్ళు చెప్పిన వీళ్ళు నిర్దేశించుకున్న లక్ష్యం లోపలే ఆ కళ సాకారం అవుద్దని చెప్పి నమ్మటానికి ఆశకి ఊతం వచ్చింది మనకి ఇప్పుడు దీనివల్ల. దాని ప్రచారం ఉన్నా లేకపోయినా ఇవాళ కాదు రేపైనా తెలుస్తుంది కదా. ఎక్కడ దాయగలండి ఇప్పుడు? ఏమన్నా గంపేసి కప్పెడితే ఆగుద్ది? అది ఆగదు కదా. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది కదా. కనీసం ప్రపంచానికి అందరికీ తెలియకపోయినా పర్లేదు, లబ్ధిదారు తెలిస్తే చాలు. ఇక్కడ సహజంగానే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా, ఆ కూటమి ప్రభుత్వం కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ, ఇప్పుడు 2014 నుంచి 19 కానీ వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళు అంత హడావిడి చేసుకోరు. వాళ్ళు ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతూ ఉన్నారు. పూర్తిగా వైఫల్యం చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు చాలా పని చేశారు. చాలా చేశారంటే ఈ 6 నెలల్లోనూ చాలా అద్భుతాలు చేశారు వాళ్ళు. అంటే మనం ఎవరూ ఊహించిన విధంగా పెన్షన్లో 3,000 నుంచి 4,000 పెంచింది. అసలు ఈయన ఎలాగిస్తాడా ఏంటి, అతని పరిస్థితి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చేతులెత్తేస్తాడు మొదటి నెలలోనే అనుకున్నారు. ఇవి 6 నెలలు పూర్తయింది. 6 నెలల్లో కూడా అందంగా 1వ తారీఖు అప్పచెప్పారు, లేదా ఆ రోజు సెలవు ఉంటే ముందు రోజు ఇచ్చేసారు. చూసాం మన కళ్ళ 2 కళ్ళు పెట్టి చూసాం కదా మనం. పెంచిన పెన్షన్ 3 నెలలది కలిపి మొదటి నెలలోనే 7,000 ఇచ్చారు కదా. అదే పెద్ద భారం మామూలుగా అయితే. ఈ ఎంప్లాయీస్ అందరికీ 1వ తారీఖు జీతాలు అనేటువంటిది టకాలమని పడిపోతున్నాయి కదా. మీకు అంతకుముందు ఏంటి, వాళ్ళు ఏదైనా కోరికలు, వాళ్ళ డిమాండ్స్ ఇవన్నీ పక్కన పెట్టి మా జీతం మాకు వస్తే చాలరా బాబు అనుకునేవారు. 1వ తారీఖు వస్తుందంటే గుండె జల్లుమనేది వాళ్ళకి. అమ్మో 1వ తారీఖు అనుకునేవారు. ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా తెగ తినేసి బలిసిపోయి ఉంటారు కదండి. వేతన జీవులు, ఆ జీతం మీద బతికే వాళ్ళు ఉంటారు మెజారిటీ. బాగా బలిసి కుమ్మేసి లంచాలు కొట్టేసి బాగా బలిసిపోయిన వాళ్ళు వేరే వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు 1వ తారీఖు జీతం కోసం. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మో 1వ తారీఖు అనుకునే వాళ్ళకి అమ్మయ్య 1వ తారీఖు వచ్చేస్తున్నారు బాబు రేపు అనుకునే పరిస్థితి వచ్చింది కదా. డబ్బులు టకాలమని పడిపోతుంది వీళ్ళకి. వీళ్ళు ప్రమేయం లేకుండా అర్ధరాత్రే దబా ఠింగ్ మన సౌండ్ అవుతుంది వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, పోలవరం నిర్వాసితులకి, లబ్ధిదారులకైనా రాష్ట్రంలో అనేక మేళ్ళు జరుగుతున్నాయి. దాని విషయంలో కూడా కొంత అసహనం, బాధ ఉన్నా సరే ఇప్పుడు చెడుని ఎలాగైతే విమర్శిస్తున్నామో మంచిని కూడా ప్రశంసించాల్సిన బాధ్యత ఒక పౌరులుగా మనకు ఉంది. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి తప్పు చేయడు, నువ్వు దొంగోడు అని చెప్పి అంటున్నాం కదా. అలాగే వీళ్ళు మంచి పని చేసినట్టు మీరు ప్రభుత్వంగా చూడాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేయనట్టు తప్పు అన్నావు. ప్రభుత్వ అధినేతలు మారారు కానీ ప్రభుత్వం అదే కదా. ఈ ప్రభుత్వం మంచి చేస్తున్నాడు, బాగా మంచి పని చేస్తున్నారా బాబు అని చెప్పాలా. అలా చెప్పకపోతే మనం తప్పుడు వాళ్ళు అవుతాం. అదే కదండి. ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తారు, వీళ్ళు మిస్టేక్, మానవ మాత్రలే కదా, మిస్టేక్ చేయకుండా ఉండరు. ఇప్పుడు వెంకటరామరెడ్డి అన్నవాడు ఏం చేస్తున్నాడు, ఆ ఉద్యోగ సంఘాల నాయకుడు, మీరు 1వ తారీఖు ఇవ్వకపోతే కొంపలు మునిగిపోతాయా, లేకపోతే తెల్లారుజామున ఇవ్వకపోతే కొంపలు మునిగిపోతాయి, ఖచ్చితంగా మునిగిపోతాయి. ఇలా చెప్పాలి. ఇలా చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళి, నేను ఇంటికి పంపిస్తే ఏమైనా నష్టమా? వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చో, నీ లెక్కలు తీయి. ఆ అక్రమాస్తుల మీద ఏసీబీని పంపించి మొత్తం అంతా లెక్కలు తీయించి ఆదాయానికి మించిన ఆస్తులు ఏమైనా ఉంటే వాళ్ళు లోపల కూర్చోబెట్టాలి. ఆ పని చేయకపోవడం తప్పు. వెళ్ళదు. ఈ తప్పును విమర్శిస్తున్నాం మనం. నువ్వు ఎందుకు వదిలేసావా బాబు అంటున్నావు. ఇలాంటి వాళ్ళు ఎందుకు వదిలేసావు? సరే నీలో పరివర్తన వస్తుంది, పశ్చాత్తాపం కలుగుద్ది, నువ్వు చక్కగా పని చేసుకుంటామని వదిలేసి ఉంటారు. నీ బుద్ధి వక్రం కాబట్టి, కుక్కతో ఒక వంకర కాబట్టి నీ బుద్ధి నువ్వు చూపిస్తా ఉన్నావు. ఇవాళ రేపు దుకాణం సర్దిస్తారు. వాళ్ళు ఇచ్చిన అవకాశం, చంద్రబాబు గారు ఒక అవకాశం ఇస్తాడు. వెంటనే ఏమిటి చేయగలిగితే కొండ వదిలేయడైనా ఒక అవకాశం ఇస్తాడు. నీలో పరివర్తన రావాలి, పశ్చాత్తాపం కలగాలి, నీ పని నువ్వు చేసుకోవాలి అందంగానే. లేదు నాకు ఒక్కతో ఒక వంకర, నేను వంకరగానే ఉంటాను, నా బుద్ధి వక్రం, తొక్కేది చక్రం, బుద్ధి వక్రం అన్నాం అనుకో, శ్రీకృష్ణ జన్మస్థానానికి దారిలో ఏర్పాటు చేస్తారండి. బిహైండ్ ది బార్స్ అనేటువంటిది నీకు ఎదురు చూస్తూ ఉంటాయి.
ఎందుకంటే అతను అనేక తప్పులు చేశాడు అతను. లేదా వీళ్ళందరూ చేసిన ఈ ముఠా చేసిన దాంట్లో ఎవడో ఒకటితో ఇతను పూర్తి లింక్ ఉంటుంది. ఇవన్నీ కాదండి, 2004, 2014, 2014 నుంచి 2020 ఈ 20 ఏళ్ళలో ఆడు బతుకు ఎంత మారింది అనేటు, అతను బతుకు చిత్రం ఏ రకంగా మారిందో ఒకసారి ఏసీబీ వాళ్ళు ఇంట్లో కూర్చొని లెక్కలు తీస్తే ఏ గోడను గుద్దినా డబ్బులు పడతాయి కిందకి ఏంటండి, అప్పుడు తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. సింపుల్, దీంట్లో ఏం లేదు. పోలవరం పరిహారం అది ఖచ్చితంగా చాలా మంచి పని చేశారు. వాళ్ళ కళ్ళల్లో సంక్రాంతి ముందు వెలుగులు చూశారు. ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని కాపాడద్దండి. 10 మంది ఆడిన మాట మంత్రం అవుద్ది, 10 మంది నడిచిన దారి బాట అవుద్దండి. అర్థమైందా? అన్ని వేల మంది, లక్షలాది మంది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, వాళ్ళ వల్ల మేము ప్రశాంతంగా బతుకుతున్నాం అనేటువంటి మాట మీకు శ్రీరామ రక్ష. సరే, ఇక్కడ పోలవరం ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన దాని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి చేయాలి. సో వైసీపీ చేసినట్టు వాదన, కానీ కొంతమంది చేసినట్టు వాదన ఏంటి అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సిన ప్రాజెక్టు చంద్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని కట్టడం వల్ల ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందనేది వాదన కొంతమంది. ఏం చెప్తారు? అంత బుద్ధిజీవులు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు తప్పే చేసాడు అనుకుందాం కాసేపు. జాతీయ ప్రాజెక్టులు, ఈ దేశంలో జాతీయ ప్రాజెక్టుల పరిస్థితి దుస్థితి ఎలా ఉందో తెలుసా? వాటి మీద మర్రి మొక్కలు మొలిచేసి ఉన్నాయండి ఆ ప్రాజెక్టులు అన్నిటికి. చాలా లేట్ అయిపోతూ ఉంటుంది. 10% కూడా పూర్తి అవ్వకపోను. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఇది విభజిత రాష్ట్రం, రాష్ట్రం గాయపడి ఉంది, ఈ రాష్ట్రానికి చేయూతనివ్వాలి, హ్యాండ్ హోల్డింగ్, మిగతా రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు మీరు చేయూతనివ్వండి అని చెప్పి అడిగాడు. ఆ క్రమంలో ఈ ప్రాజెక్ట్ని కొంచెం శరవేగంగా నిర్మించాలి, మేము ఎగ్జిక్యూట్ చేస్తాం, మీ డబ్బులు మీరు ఇస్తారు, ప్రాజెక్ట్ మీరే కట్టిస్తున్నారు, మేము ఎగ్జిక్యూటివ్, వాళ్ళు సూపర్వైజర్ కింద లెక్క. దానికి పనిష్మెంట్ ఏమి ఇచ్చారు? వీళ్ళు ముందు పెట్టుబడి పెడితే తర్వాత రియంబర్స్మెంట్ చేసేవారు. అయినా సరే ఆ టాల్స్టాయ్ ఎవరో రాబర్ట్ సాంసరావు గారి కంపెనీ ఏదో ఉంటే లేట్ అయిపోతుంటే మీకు దండంరా బాబు అని చెప్పి పక్క పంపించాలని అప్పుడు నవయోగవాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళని ఒప్పించి. నవయోగవాళ్ళకి ఏం లాభాపేక్షతో కదా, ఒక చరిత్రలో పేరు ఉండిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు. దాంట్లో మళ్ళీ ఆ హైడల్ ప్రాజెక్టు, దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం చేశాడు, మొత్తానికి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి వాళ్ళందరినీ ఎల్లగొట్టేసి మెగా వాళ్ళకి ఇచ్చాడు. మరి అప్పుడే అతను మాకెందుకండి మీరే కట్టించండి అని వదిలేయాలి కదా. 200 కోట్లు మిగులుతున్నాయని చెప్పేసి ఇవాళ 6,000 కోట్లు బొక్కడిపోయింది రాష్ట్రానికి. ఎంత అన్యాయం అది. 5 ఏళ్ళు లేట్ అయిపోలేదు, 20లో పూర్తి అయిపోవాలి. అది నీరు వెళ్ళిపోవాలి. రాష్ట్రం సస్యశ్యామలు, వైజాగ్ సాగునీరు, తాగునీరు, లక్షలాది ఎకరాలు కొత్త ఆయకట్టు పెరగటం, ఎంత సంపద వస్తుందండి, ఎంతమంది పని దొరుకుద్ది. ఎన్నాటిలో అతను ఎప్పుడో ఎంత దుర్మార్గుడు పెట్టాయా బాబు అని చెప్పేసి మాట్లాడటానికి భయపడతారండి. ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా నిజాలు చెప్పరేటండి చాలామంది. ఇది చాలా అన్యాయంగా ఉందండి. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తుంది అనేటువంటి వాతావరణం కనపడుతుంది. వాళ్ళు బుద్ధి మారకుండా భగవంతుడు చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకో పగబెట్టినట్టు ప్రకృతి పగబడుద్ది. తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, గాలివానలు, సునామీలు, హుదూద్ లాంటి పెను విప్పులు, విపత్తులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా పగబడితే చేరుకోవడం కష్టం అవుతుంది రాష్ట్రాన్ని. హైదరాబాద్ లాంటి నగరం లేదు వాళ్ళకి, వాడు నిర్మించుకోవడానికి ఆటంకాలు, శ్మశానం అన్నాడు, ఎడారని దాన్ని పాడు చేసాడు, 5 ఏళ్ళు దాన్ని లేట్ చేసాడు. ఆఖరికి టిట్కో ఇళ్ళు, సాధారణ ప్రజలు వాళ్ళ నివాసయోగ్యమైన సౌకర్యవంతమైన ఇల్లు కావాలని కోరుకుంటారు. చిన్న కోరిక అది, వాళ్ళ పైగా లోన్ అది. అప్పుడు ఆ ఇల్లు 5 ఏళ్ళు పాడుపెట్టేయటమే కాకుండా వాళ్ళు తిరిగి లోన్ కట్టాల్సి వస్తుంది. ఎంత శిక్ష చేసాడు అతను. ఇంత బుద్ధిమాలిన వాడిని ఇంకా కీర్తించటం, అతను ఎదురుపడితే చూడాలనుకోవటం, నువ్వే రావాలని కోరుకోవటం అనేటువంటిది వాళ్ళ సమాజంలో మరి ఎంత ప్రమాదం అండి. వాళ్ళు హానికరమైన రోగ క్రిములు కదా. ఇది గమనించుకోవాలి ప్రజలందరూ. అది గమనించి పక్క పంపించేశారు. అయినా సరే ఆ రోగక్రిమిని పూర్తిగా తొలగించాలి, లేదంటే మీకు ఈ శరీరంలో ఏ మూలం ఉన్నా ఆ రోగం మళ్ళీ వచ్చేస్తుంది. అలాగే సమాజానికి హానికరం వెళ్ళాం. మద్యపానము, ధూమపానం ఎలాగైతే హానికరమో, ఈ సమాజానికి జగన్ అండ్ బ్యాచ్ వాళ్ళు వైరస్ లాంటి వాళ్ళు సమాజానికి హానికరం. కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు పక్క తోసేయాలి. వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసేసుకోవాలి, చూడటానికి కూడా ఇష్టపడకూడదు. అది గమనించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వైజాగ్లో పర్యటిస్తూ ఉన్నారు. ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఏం చెప్తారు? మొదటిగా మోడీ గారి పర్యటన ఆద్యంతం విజయవంతం అవుదామని లోకేష్ గారు పర్యవేక్షిస్తున్నాడు. లోకేష్ గారు మరింత దగ్గర అవుతారు. చంద్రబాబు గారు నచ్చిన వాళ్ళకి కొంతమందికి లోకేష్ గారు నచ్చరు. అంటే వాళ్ళకు బాధ ఉంటుంది లోపల, మిఠాయి పొట్టంలా పట్టుకుపోతున్నారు, రాష్ట్రానికి వెళ్ళి అధికారంలో ఉంటున్నారని
ఇది జనరల్గా మాట్లాడుకుంటున్నాం మనం. ఇప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ బాగా చేయలేదని, తెలుగుదేశం పార్టీ మంచి పార్టీ, సామాజిక చైతన్యం, సామాజిక విప్లవం తీసుకొచ్చిన పార్టీ కాదని ఎవడు చెప్పలేడండి. ఈ రాష్ట్రంలో అనేక మార్పులు మౌలికంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, ఉపాధి పరంగా కానీ, రాజకీయ సామాజిక అంశాల్లో ప్రజలకు చేరువైన విధానం కానీ, రాజ్యాధికారాన్ని బడుగులకి బలహీన వర్గాలకి అందించడంలో కానీ తెలుగుదేశం పార్టీని ఎవ్వరూ ప్రశ్నించలేరు, వేలెత్తి చూపలేరు. కానీ వాళ్ళ బాధ ఏంటంటే చంద్రబాబు మిఠాయి బొట్టంలా కొట్టేసాడు, ఈ పార్టీని లాగేసుకున్నాడు, చంద్రబాబు ఇంచక అనిపించేత ఆ తెలివైనడు అన్ని ఏం చేయలేరు బాబు అన్న బాధతో రగిలిపోతూ ఉంటారు. కోడి బుర్ర ఉన్న వాళ్ళు రాజకీయంగా వచ్చేయాలి, డబ్బులతోటి మనం ఏదైనా చేసేయచ్చు, అక్రమాలు అన్యాయాలు చేసేసి పెత్తనం చేయొచ్చు అనుకున్న వాళ్ళకి పంటి కింద రాయిలాగా ఉంటాడు ఈయన. ఇప్పుడు మళ్ళీ ఆ కొడుకు తయారైపోయాడు బాబు, పాదయాత్ర గట్ట చేసి పెద్ద హీరోలాగా అయిపోయాడు, ఆ బాధ కూడా వచ్చేస్తున్నాడు అందరికీ. ఇలాంటి వాళ్ళందరికీ సమాధానంగా ప్రజలు ఏం చేశారంటే పూర్తి మద్దతుగా నిలబడ్డారు. నాయుడు కొడుకు నాయకుడే నిలబడ్డాడు. ఈ మధ్యన కొంచెం అందరు నిరాశపడుతున్నాడు, కానీ అతని పెర్ఫార్మెన్స్ సరిగ్గా చూపించట్లేదు, అది వాస్తవం. చూపిస్తాడు ఇప్పుడు. అప్పుడే సమయం ఏమైపోయింది, మెల్లగా వస్తాడు. కానీ అసంతృప్తి అయితే ఉంది, దాన్ని వాళ్ళు అసంతృప్తిని తగ్గించాల్సిన బాధ్యత వాళ్ళదే. అసహనాన్ని కూడా గురవ్వకూడదు కార్యకర్త. మీ కార్యకర్తలే మీ బలం, అది మాత్రం మర్చిపోకూడదు. కార్యకర్త అని మీరు అంటాం కాదు, కార్యకర్త అసహనానికి అసంతృప్తికి గురవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా వీళ్ళ మీద ఉంది. అది ఏ రూపంలో అయినా సరే ఆ వైపుగా ఉంటారు. కార్యకర్తలు సహాయం చేయలేదని కానీ, అండగా నిలబడలేదు కానీ ఎవడో చెప్పలేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన అరాచకాలకి అండగా నిలబడ్డారు వీళ్ళు. మీరు కష్టాలు అప్పుడు అండగా నిలబడ్డారు, కానీ సుఖం వచ్చినప్పుడు మీరు వీళ్ళు పట్టించుకోవట్లేదని బాధ ఉంది వాళ్ళకి. మీరు వండిన పాయసంలో కొంచెం పడేయండి వాళ్ళకి కూడా, అది ఆ లెక్క. ఎందుకంటే వండిన పాయసంలో పడేయటం అంటే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, శుభ్రంగా మేసేస్తున్నాడు, ఆ మేసేసేటప్పుడు ఆ గడ్డి పరగలు కొన్ని వీళ్ళకి కూడా పడేయాలి కదా. ఏంటండి, ఎవరో ముఖ్యమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పుకుంటారు, వాళ్ళు తినేసిన దాంట్లో వాళ్ళు కొంచెం పడేస్తారు. ఇదేం తప్పు కాదు. అవినీతిని లేకపోతే తినేత కంపెనీని ఎవడ తప్పు పట్టలేదు, అలవాటు అయిపోయింది అందరికీ. ఎవరు తింటలేదండి అనేవారు మొన్నటిదాకానే. తినకపోతే అలా కుదురుతుంది. రేపు పొద్దున్న ఓటు కొనుక్కోవాలి కదా. ప్రజలు కరప్ట్ అయిపోయినప్పుడు వీళ్ళు కరెక్ట్గా ఉండమంటాం కరెక్ట్ కాదు కదా. దాన్ని ఎంకరేజ్ చేయలేము మనం. కానీ కొన్ని అనివార్యమైన పరిస్థితుల్ని మనం కొన్ని తప్పదు భరించాలి. ఈ లోపు ఏం చేయాలంటే మీరు గౌరవం ఇవ్వాలి. ఇది ఆత్మగౌరవంతో పుట్టిన పార్టీ, ఇది ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మోడీ గారిది, లోకేష్ గారు రేపు పొద్దున్న ఆ కార్యక్రమం అంతా జయప్రదం జరుగుద్దని నేను నమ్ముతున్నాను. లోకేష్ గారు చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తాడు. కుర్రోడు కదా, ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాడు. మనం మలటోళ్ళు ముసలివాళ్ళు ఏం చేస్తామంటే కొంచెం పాత తరం కింద ఉంటుంది. కొత్త వాళ్ళు కొంచెం ఉంటుంది. మొదట కొత్త వాళ్ళు పిల్లల్నే కొత్త వాళ్ళు ముందుగా ఏమంటాం, వాళ్ళ నిర్ణయాలు అవి మనకి నచ్చవు, ముందు వ్యతిరేకిస్తాం, తర్వాత విమర్శిస్తాం, తర్వాత మనం వచ్చినట్టు ఫాలో అవుతారు. ఏం చేస్తారు? అతను డెఫినెట్గా రాష్ట్రానికి కాబోయే నాయకుడు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఆశాజ్యోతి. దానికి తగ్గట్టుగా అతను వ్యవహరించాలని చెప్పేసి కోరుకోవడం తప్ప మనకి ఏం చెప్తామండి. డెఫినెట్గా ఈ పర్యటన విజయవంతం చేస్తాడని నమ్ముతున్నాను నేను. వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి సార్? ప్రస్తుతానికి అయితే కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా సహకరిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా సహకరిస్తారని నమ్ముతున్నాను నేను. ఈ లోపల వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడు బుద్ధి మారచ్చు. శంఖారావాలు అవి పెడతా ఉంటారు అవసరం లేని చోట. ఇలాంటివి కొంచెం చూసుకోవాలి, జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఏమన్నా మనవాడే కదా అని జాగ్రత్తగా ఆదమర్చి పడుకుంటే మాత్రం దోలు తీరిపోతాయి వాళ్ళతోటి. ఓపెన్గా చెప్తున్నాను నేను. వాళ్ళు ప్రస్తుతం బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళ వల్ల ప్రస్తుతానికి నష్టం లేదు. భవిష్యత్తులో నష్టం జరగకుండా ఉండాలంటే లైక్ మైండెడ్ భావజాలం పరంగా తెలుగుదేశానికి బీజేపీ కలిసి పార్టీలు, ఇబ్బందికరమైన పార్టీలు కాదు. అంచేత మీకు ఇబ్బంది రాకూడదు మామూలుగా అయితే. అందులో ఉన్న వ్యక్తుల వల్ల అయినా వస్తే రావచ్చు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. డెఫినెట్గా చంద్రబాబు గారు కాపాడుకుంటారు. ఎందుకంటే సహనము సమయము ఉన్న వ్యక్తి కాబట్టి డెఫినెట్గా కాపాడుకుంటారు అనుకుంటున్నాను పార్టీ. థ్యాంక్ యూ సార్, మీ విలువైన విశ్లేషణ మాతో పంచుకున్నాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. Please subscribe to Leo News for more videos.